మానవుని లోపల జీర్ణక్రియ నేను చెప్పాను ఇంతకుముందు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పేశాను, ఆస్య కుహరము, బక్కల్ క్యావిటీ అని చెప్పేసి, రైట్. ఎక్కడ ఎండ్ అవుతుంది, చిన్న పేగు, ఓకే, చిన్న పేగు, స్మాల్ ఇంటెస్టిన్, రైట్. ఇది చూడండి, దిస్ ఈజ్ వాట్ బక్కల్ క్యావిటీ. ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ. ఇదంతా కూడా చిన్న పేగు, ఓకేనా. అంటే ఇప్పుడు ఆస్యకూరం తర్వాత ఆస్యకూరం లోపల స్టార్ట్ అవుతుంది కదా, ఒక్కొక్కటి మనం డీటెయిల్గా చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఆస్యకుహరంలో జీర్ణక్రియ. సో ఆస్యకుహరంలో జీర్ణక్రియ, సో డైజెషన్ ఇన్ బక్కల్ క్యావిటీ. ఆస్యకుహరంలో జీర్ణక్రియ, సో డైజెషన్ ఇన్ బక్కల్ క్యావిటీ నంబర్ 1. మరి మీకు చెప్పాను నేను ఆస్యకుహరం లోపల ఏముంటుంది అని చెప్పేసాను. ఆస్యకుహరం లోపల సలైవరీ గ్లాండ్స్, లాలాజల గ్రంథులు అనేవి ఉన్నాయి. మానవుని లోపల మొత్తం 3 జతల లాలాజల గ్రంథులు ఉన్నాయి అని చెప్పేసి అన్నాను. రీసెంట్గా నెదర్లాండ్ సైంటిస్టులు అక్టోబర్ 2020లో కొత్త లాలాజల గ్రంథుల జతను ఐడెంటిఫై చేయడం జరిగింది. దట్ ఈస్ ట్యూబేరియల్ గ్లాండ్స్ అని చెప్పేసి మీకు లాస్ట్ క్లాస్ లోపల నేను చెప్పాను, క్లియర్. ఇప్పుడు ఈ ఆస్యకుహరం లోపల లాలాజల గ్రంథులు లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాని లోపల ఉండేటువంటి ఎంజైమ్ పేరు కూడా మీకు చెప్పడం జరిగింది. దట్ ఈస్ అమైలేస్ లేదా టయలిన్ లేదా డయాస్టేస్ అని చెప్పేసి అన్నాం. మరి అది ఎవరిపైన పనిచేస్తుంది అంటే పిండి పదార్థాలు, ఓకేనా. సో పిండి పదార్థాలు, ముఖ్యంగా ఏ రకమైన పిండి పదార్థము, అది స్టార్చ్ అనే పిండి పదార్థం, ఓకేనా. స్టార్చ్ అనేది ఒక బేసిక్గా ఒక పిండి పదార్థం, దట్ ఈస్ పాలిసాకరైడ్ అన్నమాట, పాలిసాకరైడ్, ఓకే. మరి ఈ పిండి పదార్థాలు అంటే స్టార్చ్ అనేది దేనిగా మారుతుంది అంటే మాల్టోస్. దేనిగా మారుతుంది, మాల్టోస్ ప్లస్ డెక్స్ట్రోజ్గా మారుతుంది, ఓకేనా. సో మాల్టోస్ ప్లస్ డెక్స్ట్రోజ్గా మారుతుంది. ఎవరి సమక్షం లోపల, ఎంజైమ్. ఏంటి ఆ ఎంజైమ్, నేను ఇంతకుముందే చెప్పాను. ఏంటి ఆ ఎంజైము, దట్ ఈస్ అమైలేస్. అమైలేస్ లేదా దీన్ని ఏమన్నాము, టయలిన్. టయలిన్ లేదా దీన్నే డయాస్టేజ్ అని చెప్పేసి అంటాం, రైట్, డయాస్టేస్, ఓకేనా. సో ఇది మరి మొట్టమొదటి రియాక్షన్ మన మానవుని యొక్క శరీరానికి సంబంధించి, క్లియర్. ఇప్పుడు ఏది పదార్థము, స్టార్చ్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అమైలా, మీ గతంలో కూడా చెప్పాను, అమైలా అనే పదం వచ్చినట్లయితే ఏస్ చివరిగా ఉంటే, ఏస్ అనే పదం చివరిగా ఉంటే దట్ షుడ్ బి అన్ ఎంజైమ్. అది ఎంజైమ్ ఇండికేట్ చేసేటువంటి పదం. మరి అమైలా అనేటువంటి పదము దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే స్టార్చ్ని ఇండికేట్ చేసే పదం, ఓకే. కాబట్టి స్టార్చ్ పైన పనిచేసేటువంటి ఎంజైమ్ ఏంటి, అమైలేస్ లేదా దీన్ని ఏమంటున్నాం, టయలిన్ లేదా డయాస్టేస్ అని చెప్పేసి అంటున్నాం. మరి ఇక్కడ చూడండి, స్టార్చ్ అనేది బేసిక్గా ఏంటిది, పిండి పదార్థం. ఏ రకమైన పిండి పదార్థం అంటున్నాను, పాలీసాకరైడ్స్. ఏంటది, పాలీసాకరైడ్స్. మీకు ఆల్రెడీ నేను పిండి పదార్థాలు చెప్పేటప్పుడు చెప్పాను. పాలీ అంటే మెనీ, ఎక్కువ. సాకరైడ్ అంటే షుగర్ పార్టికల్స్. అంటే ఇది అత్యధికంగా అనేక రకాల మోనోసాకరైడ్స్ చేత తయారయ్యేటువంటి సంక్లిష్ట నిర్మాణం. మరి ఇప్పుడు ఇట్లా అనేక మోనోసాకరైడ్స్ ఒకదానితో ఒకటి ఈ విధంగా కలిసి ఏర్పాటు కావడం వల్ల మనకు ఈ స్టార్చ్ అనే పాలిసాకరైడ్ ఏర్పడింది. ఇప్పుడు ఏమవుతుంది, అమైలేస్ అనేది ఏమవుతుంది, కంప్లీట్గా దీన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది, ఓకేనా. బ్రేక్ డౌన్ చేస్తుంది. చేస్తే ఏమేర్పడింది, మాల్టోస్ ఏర్పడింది. మరి మాల్టోస్ అనేది ఎవరు, ఒక డైసాకరైడ్స్. మాల్టోస్ అనేది ఏంటి, ఒక డైసాకరైడ్. అంటే ఈ విధంగా విచ్ఛిన్నం చేయడం వల్ల ఇట్లా 2 మోనోసాకరైడ్స్ ఉన్నటువంటి పదార్థాలు ఏర్పడ్డాయి, ఓకే. ఆ పదార్థం ఏంటి, మాల్టోస్. ఇంకొకటి ఏంటి, డెక్స్ట్రోజ్. డెక్స్ట్రోజ్ అంటే నథింగ్ బట్ గ్లూకోజ్, ఓకే. అది మోనోసాకరైడ్. అంటే ఇక్కడ నుంచి మనకు సింగిల్ మాలిక్యూల్స్ మోనోసాకరైడ్స్ కూడా ఏర్పడ్డాయి. మళ్ళీ మోనోసాకరైడ్స్ మళ్ళీ విచ్ఛిన్నం చెందవు, ఎందుకంటే ఉన్నదే ఒకటి కాబట్టి విచ్ఛిన్నం చెందదు. అంటే ఇవి ఏర్పాటు కావడంతో పాటుగా మనకు కొన్ని డైసాకరైడ్స్ ఈ విధంగా ఏర్పాటు కావడం జరిగింది. మరి 2 ఉన్నాయి కదా, మళ్ళీ ఇవేం కావాలా, విచ్ఛిత్తి చెందాలి. డైసాకరైడ్స్ మళ్ళీ ఏం కావాలా, విచ్ఛిత్తి చెందాలి, ఓకేనా. అంటే మాల్టోస్ మళ్ళీ జీర్ణక్రియ లోపల పాల్గొంటుంది అన్నట్టు లెక్క. డెక్స్ట్రోజ్ అనేది మోనోసాకరైడ్ కాబట్టి మళ్ళీ జీర్ణక్రియలో పాల్గొనాల్సిన అవసరం అనేది ఉండదు. ఇది మాత్రం 2 ఉన్నాయి కదా, డైసాకరైడ్స్
డైసాకరైడ్ అంటే 2 మోనోసాకరైడ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏం కావాలి, అది బ్రేక్ డౌన్ కావాలి. ఓకేనా? సో ఇది మరి మనకు ఫస్ట్ వన్, దట్ ఈస్ ఆస్యకుహరం లోపల, అంటే ఈ ప్రదేశం లోపల జరిగేటువంటి జీర్ణక్రియ అన్నమాట. క్లియర్? మరి ఇక్కడ మీకు రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల క్వశ్చన్స్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది అంటే, మొత్తం మానవుని లోపల మొదటగా జీర్ణక్రియ జరిగే ప్రదేశం ఏంటి అంటే ఆస్యకుహరం. ఓకే, మొత్తం మానవుని లోపల మొదటగా జీర్ణక్రియలో పాల్గొనే పదార్థం ఏంటి అంటే పిండి పదార్థం, దట్ ఈస్ స్టార్చ్. మొత్తం మానవుని లోపల జీర్ణక్రియలో పాల్గొనే మొట్టమొదటి ఎంజైమ్ ఏది అంటే అమైలేస్ లేదా టయలిన్ లేదా డయాస్టీస్. మొత్తం మానవుని జీర్ణక్రియ లోపల ఏర్పడేటువంటి ఉత్పన్నం, మొట్టమొదటి ఉత్పన్నం ఏంటి అంటే మాల్టోస్ అండ్ డెక్స్ట్రోస్ ఆర్ డెక్స్ట్రిన్. క్లియర్? సో ఇది మరి కంప్లీట్గా లేదా మొత్తం మానవం లోపల మొదటగా ఏ పదార్థాల యొక్క జీర్ణక్రియ స్టార్ట్ అవుతుంది అంటే పిండి పదార్థాల యొక్క జీర్ణక్రియ. ఓకేనా? సో ఇది మరి ఫస్ట్ వన్, దట్ ఈస్ ఆస్యకుహరానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దెన్ ఇప్పుడు ఆస్యకుహరం తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటి, మనం తెలుసుకున్నాక నెక్స్ట్ పార్ట్ ఏంటి, దట్ ఈస్ ఫారింగ్స్ అంటే గ్రసని. మరి గ్రసని లోపల ఎట్లాంటి ఎంజైమ్స్ లేవు. మీకు గ్రసని చెప్పేటప్పుడు నేను ఎక్కడ కూడా ఎంజైమ్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పలేదు. ఎక్కడైతే ఎంజైమ్లు ఉండవో అక్కడ జీర్ణక్రియ జరగదు. క్లియర్? కాబట్టి గ్రసని లోపల ఎంజైమ్స్ లేవు కాబట్టి జీర్ణక్రియ జరగదు. ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని ఏమన్నాము, ఈసోఫాగస్ అంటే ఆహార వాహిక. సో ఇక్కడ కూడా ఎంజైమ్లు లేవు కాబట్టి జీర్ణం కాదు. దెన్ ఇప్పుడు ఆహారం ఎక్కడికి వెళ్తుంది, ఈ గొట్టం వంటి నిర్మాణం ద్వారా జీర్ణాశయం లోపలికి ఆహారం చేరింది. రైట్? ఇది స్టొమక్, ఇది జీర్ణాశయం. మరి ఇప్పుడు జీర్ణాశయం లోపల జీర్ణక్రియ జరుగుతుంది. చూడండి ఎట్లా జరుగుతుందో. ఓకే, సో జీర్ణాశయం లోపల ఏ విధంగా మనకు జీర్ణక్రియ జరుగుతుంది. రైట్? సో జీర్ణాశయంలో జీర్ణక్రియ. క్లియర్? మరి జీర్ణాశయం లోపల మీకు కొన్ని రకాల ఎంజైమ్స్ పేరు నేను చెప్పడం జరిగింది. ఫస్ట్ నేను ఎంజైమ్స్ నేమ్స్ రాస్తున్నాను చూడండి, దట్ ఈస్ రెనిన్ అని చెప్పేసి. ఓకే, సో ఇది బేసిక్గా మనకి ఏమవుతుందో చూడండి, ప్రోరెనిన్ దేనిగా మారుతుంది అంటే రెనిన్గా మారుతుంది. నెక్స్ట్ పెప్సినోజన్ దేనిగా మారుతుంది అంటే పెప్సిన్గా మారుతుంది. ఓకే, ఇప్పుడు రెనిన్ ఏం చేస్తుంది అంటే రెనిన్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఇప్పుడు రెనిన్ ఏం చేస్తుంది అంటే దిస్ ఈజ్ రెనిన్ ఏం చేస్తుంది అంటే ఇది పాలు ఏవైతే ఉన్నాయో, రైట్? సో పాల లోపల ఉండేటువంటి ప్రోటీన్ ఏది, కెసిన్. సో దీన్ని పెరుగుగా మార్చుతుంది అంటే కర్డ్గా మార్చుతుంది. కర్డ్గా మార్చింది అంటే అర్థం ఏంటి, కాల్షియం పారాకెసినేట్గా మార్చినట్టు లెక్క. దెన్ పెప్సిన్ ఏం చేస్తుంది అంటే పెప్సిన్. ఓకే, సో పెప్సిన్ అనేది బేసిక్గా ప్రోటీన్స్ పైన చర్య జరుపుతుంది. ఓకే, ప్రోటీన్స్ పైన చర్య జరిపి వాటిని ప్రోటియోసిస్ ప్లస్ పెప్టోన్స్, ఓకే, పెప్టోన్స్గా మార్చడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద రియాక్షన్స్ విచ్ ఆర్ బీయింగ్ టేకెన్ ప్లేస్ ఇన్ ద స్టొమక్. ఓకే, మరి ఒక్కొక్కటి చూడండి ఏంటి ఇది అంటే రైట్. సో ఇప్పుడు ఇక్కడ ప్రోరెనిన్, ప్రో అనే పదము కానీ జెన్ అనే పదము కానీ గుర్తుపెట్టుకోండి. ప్రో అనే పదం ఎంజైముకు ముందు ప్రో అనే పదము కానీ, ఎంజైముకు చివర జెన్ అనేటువంటి పదము కానీ, ఇట్లాంటి పదాలు కనుక వస్తే అవి ఎట్లాంటి ఫామ్ లోపల ఉన్నట్టు, ఇనాక్టివ్ అంటే క్రియావంతము కానటువంటి కండిషన్ లోపల ఉన్నట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి. రైట్, కాబట్టి ఇవి క్రియావంత స్థితి లోపలికి మార్చబడాలి అంటే తప్పనిసరిగా కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయబడడం జరగాలి. మరి HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం సమక్షం లోపల మనకు జీర్ణాశయం లోపల మీకు చెప్పినప్పుడు ఆక్సెంటిక్ లేదా కుడ్య కణాలు పెరైటల్ సెల్స్ అని చెప్పేసి అన్నాం. మరి ఈ ఆక్సెంటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి HCl అనేటువంటి ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తాం. మరి ఈ ఆమ్లం ఏం చేస్తుంది, ప్రోరెనిన్ అంటే క్రియారహితమైనటువంటి రెనిన్ను దేనిగా మార్చుతుంది, క్రియావంతంగా చేయడం జరుగుతుంది.
ఒకటి. దెన్ పెప్సినోజెన్, జెన్ అనేది క్రియారహితమైనటువంటి రూపము. సో దీన్ని HCl దేనిగా మార్చింది? క్రియావంతమైనటువంటి రూపంగా మార్చింది. ఆ క్రియావంతమైనటువంటి రూపం ఏంటి? పెప్సిన్ అని చెప్పేసి. క్లియర్? ఇప్పుడు రెండు ఎంజైమ్స్ క్రియారహిత రూపం నుంచి క్రియావంతంగా మారడం జరిగింది. మరి ఇప్పుడు క్రియావంతంగా మారిన తర్వాత అవి ఏం చేస్తాయో చూడండి. పాలు. సో రెనిన్, జనరల్గా మీకు గతంలోనే పాలు చెప్పేటప్పుడు చెప్పాను. ఏం చెప్పాను అంటే రెనిన్ అనేది కేవలం చిల్డ్రన్ అంటే చిన్న పిల్లల లోపల మాత్రమే ఉండేటువంటి ఎంజైమ్. మరి చిన్న పిల్లలు చాలా ఫ్రీక్వెంట్గా ఏం తాగుతారు? పాలు. మరి పాల లోపల ఉండేటువంటి ప్రోటీన్ ఏది? కెసిన్. ఓకే, మరి ఈ రెనిన్ పాలను దేనిగా మార్చుతుంది? పెరుగుగా మార్చడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? పాల లోపల ఉండేటువంటి కెసిన్ దేనిగా మారుతుంది? కాల్షియం పారాకెసినేట్. ఓకే, సో కాల్షియం పారాకెసినేట్గా మార్చబడడం జరుగుతుంది. ఇది గతం లోపల కూడా మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి. పాలు పెరుగుగా మార్చబడుతున్నాయి అంటే అర్థం ఏంటి? సో ఇది సివిల్ సర్వీసెస్ లోపల అడిగినటువంటి ప్రశ్న. ఇది పాలు పెరుగుగా మార్చబడుతుంది అంటే అర్థం ఏంటి? కాల్షియం అనేది, దట్ ఈస్ కెసిన్ అనేది కాల్షియం పారాకెసినేట్ అని చెప్పేసి రూపం లోపలికి మార్చబడుతున్నట్టు లెక్క. ఓకే, సో దెన్ ప్రోటీన్స్, మనం ఆహారంగా తీసుకున్నటువంటి ప్రోటీన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రోటీన్స్ పైన ఎవరు పనిచేస్తారు? పెప్సిన్. సో పెప్సిన్ పనిచేసి ప్రోటీన్స్ ఏం చేస్తుంది? ముక్కలు ముక్కలుగా విడగొడుతుంది. ఫలితంగా మనకు ప్రోటియోజులు మరియు పెప్టోన్లు ఏర్పాటు కావడం జరుగుతుంది. మీకు ఇంతకుముందు చెప్పాను. మరి ప్రోటీన్లు విడగొట్టబడితే ఏం ఏర్పడాలి? అమైనో ఆమ్లాలు. ఓకేనా? ఇది సంక్లిష్ట ఆహారము, ఇది సరళ ఆహారం. మరి అమైనో ఆమ్లాలు ఇక్కడ ఏర్పడ్డాయా? ఏర్పడలేదు. కాబట్టి ఏం జరుగుతుంది? మళ్ళీ ప్రోటియోజులు మళ్ళీ ఏం కావాలా? ముక్కలు ముక్కలుగా విడగొట్టబడాలి. ఓకే, ఎప్పటి వరకు? అమైనో ఆమ్లాలు ఏర్పడే వరకు ఇవి విచ్ఛిత్తి చెందుతూనే ఉండాలి. ఎక్కడ విచ్ఛిత్తి చెందుతాయో నెక్స్ట్ లెవెల్ లోపల మళ్ళీ మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? జీర్ణాశయం. ఇప్పుడు జీర్ణాశయం నుండి ఆహారం ఎక్కడికి చేరుతుంది? ఇక్కడ సి ఆకారపు నిర్మాణం. ఈ సి ఆకారపు నిర్మాణాన్ని మనం ఏమంటాము? ఆంత్రమూలం అని చెప్పేసి అంటాం. క్లియర్? మరి ఇప్పుడు ఆంత్రమూలం లోపల జీర్ణక్రియ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రైట్, సో ఆంత్రమూలం లోపల జీర్ణక్రియ. ఓకే, సో డైజెషన్ ఇన్ డియోడీనం. రైట్, ఇప్పుడు ఈ డైజెషన్ అనేది డియోడీనం లోపల ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ ఆంత్రమూలం లోపలికి కాలేయము నుంచి పైత్యరసం అనేది ఆంత్రమూలం లోపలికి చేరుతుంది. నంబర్ 1. నంబర్ 2, క్లోమము నుంచి ప్యాంక్రియాస్ నుంచి మనకు క్లోమరసం ఆంత్రమూలం లోపలికి చేరుతుంది. రైట్, సో బైల్ జ్యూస్ రీచెస్ టు ద డియోడీనం ఫ్రమ్ లివర్. Then pancreatic juice reaches to the duodenum from the pancreas, and ఈ డియోడీనం లోపల అంటే చిన్న పేగు లోపల మనకి ఏం ఉత్పత్తి అవుతుంది? ఆంత్రరసం, దట్ ఈస్ సక్కస్ ఎంటరికస్. ఓకే, ఒకటి పైత్యరసం వచ్చింది, 2 క్లోమరసం వచ్చింది, 3వది ఆంత్రరసం అనేది ఆల్రెడీ చిన్న పేగు లోపల ఉత్పత్తి అవుతుంది. క్లియర్? అంటే ఇప్పుడు ఆంత్రమూలం లోపల లేదా ఓవరాల్గా ఎక్కడ? చిన్న పేగు లోపల. సో చిన్న పేగు లోపల మనకు జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ నంబర్ 1A, పైత్యరసం చర్య. ఓకే, సో పైత్యరసం చర్య, రియాక్షన్ ఆఫ్ బైల్ జ్యూస్. ఓకే, మరి ఇక్కడ మీకు గతం లోపల నేను చెప్పాను. ఏం చెప్పాను అంటే పైత్యరసం లోపల ఎంజైమ్స్ అనేవి ఉండవు. రైట్, ఎంజైములు లేనటువంటి ఏకైక జీర్ణరసం ఏది అంటే పైత్యరసం. గుర్తుపెట్టుకోవాలి, అన్ని రకాల రసాల లోపల మనకి ఎంజైమ్స్ అనేవి ఉంటాయి, కానీ ఎంజైమ్స్ లేనటువంటి ఏకైక జీర్ణరసం ఏంటి అంటే పైత్యరసం. క్లియర్? మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ పైత్యరసం లోపల ఎంజైములు లేకుండా ఏముంటాయి మరి అంటే కొన్ని సాల్ట్స్ ఉంటాయి, లవణాలు ఉంటాయి. ఓకే, ఈ లవణాలు ఏం చేస్తాయి మరి అంటే కొవ్వుల పైన ఇవి పనిచేస్తాయి. ఓకే, ఫ్యాట్స్ ఉంటాయి కదా కొవ్వులు, ఈ కొవ్వుల పైన పనిచేసి లేదా లిపిడ్స్, ఇంకా బ్రాడర్ స్పెక్ట్రమ్ లోపల మనం ఏమంటాము? లిపిడ్స్. సో లిపిడ్స్ పైన పనిచేసి వాటిని మొత్తం కూడా ఏం చేస్తాయంటే షేక్ చేస్తూ ఉంటాయి. దీన్నే చిలికే ప్రక్రియ అంటాం. ఇంకా టెక్నికల్గా ఏమంటాము? ఎమల్సిఫికేషన్. ఓకే, ఎమల్సిఫికేషన్ అని చెప్పేసి అంటాం. ఎమల్సిఫికేషన్
మరి ఎమల్సిఫికేషన్ జరిగితే ఏం ఏర్పడతాయి అంటే చిన్న స్మాలర్ మైసిల్లే ఏర్పడతాయి. ఓకే, స్మాలర్ మైసిల్లే అంటే చిన్న ఫ్యాట్ గ్లోబ్యూల్స్. ఓకే, చిన్న ఫ్యాట్ గ్లోబ్యూల్స్, చిన్న చిన్న కొవ్వు రేణువులు ఈ విధంగా ఏర్పాటు కావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి? పెద్ద పరిమాణం లోపల ఉండేటువంటి లిపిడ్స్ నుంచి ఎమల్సిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఈ సాల్ట్స్ సమక్షం లోపల మనకు చిన్న చిన్న మైసిల్లే లేదా రేణువులు లేదా గ్లోబ్యూల్స్ అనేవి ఏర్పాటు కావడం జరుగుతుంది. క్లియర్? సో ఇది జీర్ణక్రియ కాదు, జస్ట్ ఒక మెకానికల్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ చేంజ్ అన్నమాట. ఓకే, సో ఇది మరి మొదటిది. రెండవది ఏంటి? బి, క్లోమరసం చర్య. ఓకేనా? సో క్లోమరసం చర్య. సో రియాక్షన్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. మరి క్లోమరసం లోపల మనకు చాలా రకాల ఎంజైమ్స్ అనేవి ఉన్నాయి. మరి ఈ ఎంజైమ్స్ ఏం చేస్తాయో మనం ఒకసారి చూద్దాం. మరి ఏమున్నాయి ఎంజైమ్స్? ఒకటి ఫస్ట్ వన్, దట్ ఈస్ ట్రిప్సినోజన్, ఖైమోట్రిప్సినోజన్. రైట్, ఇది చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మనకు జీర్ణాశయం లోపల ప్రోటియోజెస్ ఏర్పడ్డాయి కదా, ప్రోటియోజెస్ ప్లస్ పెప్టోన్స్. ఓకే, ప్రోటియోజులు మరియు పెప్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ విధంగా మార్చబడతాయి అంటే ట్రైపెప్టాయిడ్స్. సో ట్రైపెప్టాయిడ్స్, డైపెప్టాయిడ్స్ అండ్ అమైనో యాసిడ్స్. చూడండి, క్లోమరసం చర్య. రైట్, సో ఈ క్లోమరసం లోపల మనకు ఒకటి ట్రిప్సిన్ ప్లస్ ఖైమోట్రిప్సిన్. ఓకే, సో ట్రిప్సిన్ మరియు ఖైమోట్రిప్సిన్. మరి ఇవి రెండు రకాల ఎంజైమ్స్ వేటిపైన పనిచేస్తాయి అంటే ప్రోటియోజెస్ మరియు పెప్టోన్స్. సో ప్రోటియోజెస్ అండ్ పెప్టోన్స్ అంటే ఇవి ప్రోటీన్ల యొక్క రూపాలు. ఇవి దేనిగా మార్చబడతాయి అంటే ట్రైపెప్టాయిడ్స్, ఓకే, డైపెప్టాయిడ్స్ అండ్ అమైనో యాసిడ్స్. ఓకే, ట్రైపెప్టైడ్స్, డైపెప్టైడ్స్ అండ్ అమైనో యాసిడ్స్. ఇక్కడ అమైనో ఆమ్లాలు అనేవి సరళ రూపాలు కాబట్టి మళ్ళీ ఇవి విచ్ఛిన్నానికి లోను కావు. కానీ ఇక్కడ ట్రైపెప్టైడ్స్ ఉన్నాయి, డైపెప్టైడ్స్ ఉన్నాయి, మళ్ళీ అవి విచ్ఛిన్నం చెందడం జరుగుతుంది ఫర్దర్గా. ఓకే, దెన్ ఇంకా ఏముంటాయి మనకు క్లోమరసం లోపల? అమైలేస్ ఉంటుంది. ఎంజైమ్ దట్ ఈస్ అమైలేస్. మరి ఈ అమైలేస్ ఏం చేస్తుంది? మళ్ళీ ఇది కూడా స్టార్చ్ పైన అంటే పిండి పదార్థం పైన చర్య జరిపి మనకు ఆస్యకూరం లోపల ఏదైతే రియాక్షన్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ రియాక్షన్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఏమున్నాయి? డెక్స్ట్రోస్ ఏర్పడుతుంది అండ్ మాల్టోస్ ఏర్పాటు కావడం జరుగుతుంది. రైట్, సో డెక్స్ట్రోస్ అండ్ మాల్టోస్ ఇవి రెండు కూడా మనకు స్టార్చ్ యొక్క విచ్ఛిన్నం ఫలితంగా ఏర్పాటు కావడం జరుగుతుంది. దెన్ ఇంకా ఏమున్నాయి? లైపేస్, లేదా దీన్నే మనం ఏమంటాము అంటే స్టియాప్సిన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో లైపేస్ లేదా స్టియాప్సిన్. మరి లైపేస్ అనేది దేనిపైన పనిచేస్తుంది? లిపిడ్స్ పైన. ఓకే, సో లైపా నథింగ్ బట్ లిపిడ్స్ కాబట్టి లిపిడ్స్ పైన పనిచేసేటువంటి ఎంజైమ్. సో లిపిడ్స్ విచ్ఛిన్నం చెందితే మనకు అల్టిమేట్గా ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్. సో ఫ్యాటీ ఆమ్లాలు మరియు గ్లిజరాల్ ఏర్పాటు కావడం జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫైనల్ వన్. ఓకేనా? ఎందుకంటే కొవ్వులు విచ్ఛిన్నం చెందితే అల్టిమేట్గా ఏం ఏర్పడాలి మనకు? ఫ్యాటీ ఆమ్లాలు మరియు గ్లిజరాల్ రెండు కూడా ఏర్పాటు కావడం జరిగింది కాబట్టి మనకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అంటే అర్థం ఏంటి? కొవ్వుల యొక్క జీర్ణక్రియ మనకు పూర్తి స్థాయి లోపల ఫినిష్ అయినట్టు లెక్క. రైట్, కానీ ఇక్కడ మాల్టోజ్ ఉంది, పిండి పదార్థాల జీర్ణక్రియ ఇంకా పూర్తి కాలే. ఇక్కడ ప్రోటీన్లు ట్రైపెప్టైడ్లు డైపెప్టైడ్లు ఏర్పడ్డాయి అంటే ప్రోటీన్ల జీర్ణక్రియ కూడా పూర్తి కాలేదు ఇంకా. క్లియర్? సో మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ ట్రైపెప్టైడ్స్ డైపెప్టైడ్స్ ఏవైతే ఉన్నాయో మాల్టోస్ ఏదైతే ఉందో అది ఫర్దర్గా మనకు జీర్ణం కావడం జరుగుతుంది. ఏ విధంగా జీర్ణం అవుతుందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ రసం, దట్ ఈస్ ఆంత్రరసం చర్య. ఆంత్రరసం చర్య.
ఓకే, మరి ఆంత్ర రసం లోపల చాలా రకాల ఎంజైమ్స్ మనకు అందుబాటు లోపల ఉంటాయి. మీకు ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి ఏంటి అవి అంటే, సో నంబర్ 1 మాల్టేస్, రైట్, లాక్టేస్, సుక్రేస్, ట్రైపెప్టిడేస్, dipeptidase, aminopeptidase, DNAs or RNAs, nucleotidase, nucleosidase, ఇవన్నీ కూడా మనకు ఎక్కడ ఉండేటువంటి ఎంజైమ్స్, ఆంత్రరసం లోపల ఉండేటువంటి ఎంజైమ్స్. సింపుల్. మీకు ఏస్ వచ్చింది అంటే ఏంటి అర్థము? ఏస్ చివరిగా వచ్చినట్లయితే ఎంజైమ్. దేనిపైన పనిచేసే ఎంజైమ్ ఇది? మాల్టేస్. కాబట్టి దేనిపైన పనిచేస్తుంది? మాల్టోస్ పైన. సింపుల్, మాల్టోస్. మరి మాల్టోజు ఏ సాకరైడ్? ఇది డైసాకరైడ్. కాబట్టి రెండు అణువులు ఉంటాయి, రైట్. మధ్య లోపల ఏముంటుంది? గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ మధ్య లోపల గ్లైకోసిడిక్ బాండ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మాల్టేజ్ వచ్చి ఈ బాండ్ ఏం చేస్తుంది? బ్రేక్ చేస్తుంది. కాబట్టి రెండు గ్లూకోజ్ అనే మోనోసాకరైడ్స్, ఇంకొకటి కూడా గ్లూకోజ్ అనేటువంటి మోనోసాకరైడ్ ఏర్పాటు కావడం జరుగుతుంది మాల్టేస్ అనేటువంటి ఎంజైమ్ యొక్క చర్య ఫలితంగా. దెన్ లాక్టేస్. మీకు లాక్టా అంటేనే మిల్క్, కాబట్టి మిల్క్ లోపల ఉండేటువంటి డైసాకరైడ్ ఏది? లాక్టోస్. లాక్టోస్ కూడా డైసాకరైడ్. కాబట్టి ఇది బ్రేక్ డౌన్ అవుతే మనకు ఒకటి గ్లూకోజ్ ఏర్పాటు కావడం జరుగుతుంది, రెండవది గ్యాలక్టోస్ ఏర్పాటు కావడం జరుగుతుంది. ఓకేనా? గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోస్. ఇవన్నీ కూడా మీకు పిండి పదార్థాలు చెప్పేటప్పుడు చెప్పాను నేను. దెన్ సుక్రేస్. సుక్రేస్ కాబట్టి దేనిపైన పనిచేస్తుంది? సుక్రోజ్ పైన, అంటే చక్కెర పైన. సో చక్కెర కూడా మనకు డైసాకరైడ్. క్లియర్? కాబట్టి ఇది విచ్ఛిన్నం చెందితే మనకు గ్లూకోజ్ ఈజ్ కామన్ అండ్ ఇంకొకటి ఏంటి? ఫ్రక్టోస్. సో ఫ్రక్టోస్ ఏర్పాటు కావడం జరుగుతుంది. దెన్ ట్రైపెప్టిడేస్. ట్రై అంటే అర్థం ఏంటి? మూడు, రైట్. సో ట్రైపెప్టైడ్స్ పైన, ట్రైపెప్టిడేస్ యాక్ట్స్ అపాన్ ట్రైపెప్టైడ్స్. ఓకేనా? ట్రైపెప్టైడ్స్ పైన పనిచేస్తే మనకేం ఏర్పడతాయి? డైపెప్టైడ్స్ ప్లస్ అమైనో యాసిడ్స్. కాబట్టి అమైనో ఆమ్లాలు ఏర్పడ్డాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా మోనోసాకరైడ్స్ కాబట్టి మనకు పిండి పదార్థాలు పూర్తి స్థాయి లోపల జీర్ణమైనట్టు లెక్క. అమైనో ఆమ్లాలు ఏర్పడ్డాయి కానీ ఇక్కడ ఏం ఏర్పడింది? మళ్ళీ సంక్లిష్ట పదార్థం డైపెప్టైడ్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ డైపెప్టైడ్స్ ఎక్కడికి వస్తాయి? కిందికి, రైట్. సో డైపెప్టైడ్స్. సో డైపెప్టైడ్స్ను కంప్లీట్గా డైపెప్టిడేస్ దేనిగా మార్చుతుంది అంటే అమైనో ఆమ్లాలుగా మార్చుతుంది. సో అమైనో పెప్టిడేస్ కూడా మనకు అవసరం లేదు, లైట్ తీసుకోండి, పక్కన పెట్టండి, రైట్. అంటే అల్టిమేట్గా మనకు అమైనో ఆమ్లాలు అనేవి పూర్తి స్థాయి లోపల ఏర్పాటు కావడం జరిగింది. అంటే దీంతో ప్రోటీన్ల జీర్ణక్రియ ఫినిష్, ఇక్కడ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ ఫినిష్, రైట్. ఇక్కడ డిఎన్ఏస్ ఆర్ఎన్ఏస్ ఉంది. మరి ఇది దేనిపైన పనిచేస్తుంది? న్యూక్లిక్ యాసిడ్స్. మరి న్యూక్లిక్ యాసిడ్స్ అంటే మనకు రెండు రకాలు, కేంద్రక ఆమ్లాలు అని చెప్పేసి అంటాం. మీకు గతం లోపల కూడా చెప్పాను నేను. డిఎన్ఏ, రెండవది ఏంటి? ఆర్ఎన్ఏ. మరి డిఎన్ఏల పైన ఆర్ఎన్ఏల పైన, డిఎన్ఏ పైన పనిచేసేది డిఎన్ఏస్, ఆర్ఎన్ఏ పైన పనిచేసేది ఏంటి అంటే ఆర్ఎన్ఏస్. మరి ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ విచ్ఛిన్నం చెందితే మనకేం ఏర్పాటు కావడం జరుగుతుంది అంటే న్యూక్లియోటైడ్స్ ఏర్పడతాయి. ఓకే, న్యూక్లియోటైడ్స్ అంటే అర్థం ఏంటి? డిఎన్ఏ ఆర్ఎన్ఏను ఏర్పాటు చేయడం లోపల ముఖ్య పాత్ర పోషించే నిర్మాణాలు ఏవి అంటే న్యూక్లియోటైడ్స్. చెప్తాను, మనకు సెల్ బయాలజీ ఉంది అక్కడ, డీటెయిల్గా చూద్దాం, జస్ట్ ఇక్కడ వినండి అంతే. క్లియర్? మళ్ళీ ఈ న్యూక్లియోటైడ్స్ పైన, రైట్, ఇది న్యూక్లియోటైడ్. ఓకే, న్యూక్లియోటైడ్స్ పైన ఏ ఎంజైమ్ పనిచేస్తుంది? న్యూక్లియోటైడ్ కాబట్టి న్యూక్లియోటైడేజ్ పనిచేస్తుంది. మళ్ళీ న్యూక్లియోటైడ్స్ ఏం చేస్తుంది? విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా న్యూక్లియోసైడ్ ఏర్పడుతుంది. న్యూక్లియోసైడ్ ప్లస్ ఫాస్ఫేట్.
న్యూక్లియోసైడ్ ప్లస్ ఫాస్ఫేట్ అంటే అర్థం ఏంటి? న్యూక్లియోటైడ్ విచ్ఛిన్నము చెందితే సైడ్ ప్లస్ ఫాస్ఫేట్ ఏర్పాటు కావడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటి? న్యూక్లియోసైడ్ ప్లస్ ఫాస్ఫేట్ రెండూ కలిస్తే మళ్ళీ ఏం ఏర్పడుతుంది? న్యూక్లియోటైడ్ ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది టైడ్, ఇది సైడ్. ఓకే, మళ్ళీ సైడేస్ కాబట్టి దేనిపైన పనిచేస్తుంది? ఇది న్యూక్లియోసైడ్స్ పైన పనిచేస్తుంది. న్యూక్లియోసైడ్స్. మరి న్యూక్లియోసైడ్స్ మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతే మనకు నత్రజని క్షారాలు, నైట్రోజన్ బేసెస్ అని చెప్పేసి అంటాము. అదేవిధంగా షుగర్స్, చక్కెరలు ఉత్పత్తి చేయబడతాయి. ఓకే, సో నైట్రోజన్ బేసెస్ and sugars. So this is all about complete digestion process. ఓకే, మరి ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాను? చిన్న పేగు లోపల, పర్టికులర్గా ఆంత్రమూలం లోపల. అక్కడి నుంచి ఆహారం అంతా కూడా మొత్తం ఇప్పుడు దేనిగా మారుతున్నట్లు? ఘన రూపం లోపల ఉండే ఆహారం. మనం తీసుకునే ఆహారం ఏ రూపంలో ఉంటుంది? ఘన రూపం లోపల ఉన్నటువంటి ఆహారము మొత్తం కూడా ఏ విధంగా మార్చబడడం జరుగుతుంది అంటే ద్రవ స్థితి. ఫస్ట్ ఏ స్థితి లోపలికి? పాక్షిక ఘనస్థితి లేదా పాక్షిక ద్రవ స్థితి అని చెప్పేసి అన్నాను నేను. ఎక్కడ మీకు జీర్ణాశయం చెప్పేటప్పుడు ఒక పదం వాడడం జరిగింది. ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి, ఘన స్థితి లోపల, ఘన రూపం లోపల ఉన్నటువంటి ఆహారం ఏ విధంగా మారింది? పాక్షిక ఘనస్థితి లోపలికి లేదా పాక్షిక ద్రవ స్థితి లోపలికి మారింది. ఎక్కడ? జీర్ణాశయం. ఓకే, దీన్నే మనం ఏమన్నాము? ఖాయిం అని చెప్పేసి అన్నాను నేను మీకు జీర్ణాశయం చెప్పేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు పాక్షిక ఘన లేదా ద్రవ స్థితి లోపల ఉన్నటువంటి ఆహారము పూర్తి స్థాయి లోపల ఏ రూపం లోపలికి మార్చబడుతుంది అంటే ద్రవ స్థితి లోపలికి. ఎక్కడ? చిన్న పేగు లోపల. ఓకే, మరి దీన్ని ఏమంటారు అంటే ఖైల్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇది ఖైమ్, ఇది ఖైల్, గుర్తుపెట్టుకోండి. రైట్, మరి ఈ విధంగా పాక్షిక కంప్లీట్గా ద్రవ స్థితి లోపలికి మార్చబడినటువంటి ఆహారం ఏదైతే ఉందో మీకు చిన్న పేగు లోపల ఉండేటువంటి చివరి భాగం ఏం చెప్పాను? శేషాంత్రికము. మీకు లాస్ట్ క్లాస్ నేను దీని స్ట్రక్చర్ చెప్పేటప్పుడు శేషాంత్రికం లోపల ఈ విధంగా ముడతలు ఉంటాయి అని చెప్పేసి అన్నాం. మరి ఇట్లాంటి ముడతలను ఏమంటారు? చూషకాలు అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అన్నాడు. విల్లై. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఆహారం మొత్తం కూడా ఈ విధంగా చిన్న చిన్న సరళంగా మార్చబడడం జరిగింది. ఇట్లా అమైనో ఆమ్లాలు కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు, ఫ్యాటీ ఆమ్లాలు కావచ్చు, గ్లిజరాలు కావచ్చు, ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ సరళమైనటువంటి ఆహార పదార్థాలు శేషాంత్రికం లోపల ఉండేటువంటి చూషకాల ద్వారా ఏమవుతాయి? శోషించబడతాయి లోపలికి, రక్తం లోపలికి ఈ విధంగా శోషించబడతాయి. రైట్, సో ఈ విధంగా కంప్లీట్గా శోషణ అనేది జరుగుతుంది. రైట్, మరి శోషించబడినటువంటి ఆహారాన్ని రక్తం ఏం చేస్తుంది? శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి, మన బాడీలో ఉన్నటువంటి ప్రతి భాగానికి ఏం చేస్తుంది? సప్లై చేస్తుంది. అప్పుడే దాన్నే మనం ఏమంటాం? తిన్న తిండి వంట పట్టాలి అంటారు కదా, సో వంట పడుతుంది. సో ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే స్వాంగీకరణము, అస్సిమిలేషన్ అంటాం. అస్సిమిలేషన్, స్వాంగీకరణం అని చెప్పేసి లేదా వంట బట్టుట అని చెప్పేసి అంటాం. క్లియర్? అంటే అర్థం ఏంటి? ఫస్ట్ మనం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకున్నాం. నోటి ద్వారా ఆహారాన్ని తీసుకునేటువంటి ప్రాసెస్ను మనం ఏమన్నాము? మీకు నోరు చెప్పేటప్పుడు చెప్పాను నేను. ఏమంటారు? అంతర్గహనము. ఏమంటారు? సో అంతర్గహనం, ఇంజెషన్ అని చెప్పేసి అంటాం. రైట్, సో ఇంజెషన్. మరి నోటి ద్వారా తీసుకున్నటువంటి ఆహారం అనేది జీర్ణాశయం లోపల, చిన్న పేగు లోపల మొత్తం వివిధ రకాల ఎంజైమ్ల సమక్షం లోపల ఏమైంది? జీర్ణమైంది. అంటే జీర్ణక్రియ జరిగింది, డైజెషన్ అయింది. మరి జీర్ణక్రియ జరిగినటువంటి ఆహారము ఏమైంది? శోషించబడ్డది, అబ్జార్ప్షన్ అయింది. శోషించబడినటువంటి ఆహారం రక్తము ద్వారా శరీరంలో వివిధ భాగాలకు సరఫరా చెంది స్వాంగీకరణము జరిగింది. సో అస్సిమిలేషన్కు లోనైంది. రైట్, సో దిస్ ఈజ్ ద సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ ఫుడ్స్. దీనిపైన మీకు గతం ఎస్ఐ కానిస్టేబుల్స్ లోపల, గత ఎగ్జామ్ పేపర్స్ లోపల దీనిపైన ప్రశ్న రావడం జరిగింది.
ఈ 4 అంశాలను ఆర్డర్ లోపల అమర్చండి అని చెప్పేసి మీకు గతం లోపల ప్రశ్న. ఓకేనా? కాబట్టి మొదటిసారిగా మనం ఏం చేస్తాం, ఆహారాన్ని తీసుకుంటాం, దీన్ని అంతర్గహనం అంటాం. తీసుకున్న ఆహారం జీర్ణాశయం లోపల చిన్న పేగు లోపల వివిధ రకాల ఎంజైమ్ల సమక్షం లోపల ఏమవుతుంది, ముక్కలుగా విచ్ఛిన్నం చెందబడుతుంది, దాన్ని జీర్ణక్రియ అంటాం. మరి ఆహార పదార్థం జీర్ణమైన తర్వాత ఏమవుతుంది, శోషించబడుతుంది. ఎవరి ద్వారా? చూషకాల ద్వారా. ఉన్నాయి కదా చూషకాలు, వీటి ద్వారా శోషించబడుతుంది. రైట్? శోషించబడినటువంటి ఆహారం రక్తం లోపల కలిసి శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలకు రవాణా చెందడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటున్నాం అంటే స్వాంగీకరణము లేదా వంట బట్టుట అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైజెషన్ ప్రాసెస్. ఓకే, మరి ఈ డైజెషన్ జరిగిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ శోషణ ఏదైతే ఉందో, రైట్, శోషణ లోపల కొన్ని పదార్థాలు కొన్ని ప్రాంతాల లోపల శోషించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు నోట్ లోపల ఆస్యకుహరం ఉంది. ఆస్యకుహరం లోపల ఏ పదార్థాలు శోషించబడతాయి అంటే డ్రగ్స్, మందులు. సో డ్రగ్స్ అనేవి మనం వేసుకుంటాం కదా, డ్రగ్ అనేది కంప్లీట్గా అబ్జార్బ్ అవుతుంది. రైట్? డ్రగ్ అనేది అబ్జార్బ్ చేయబడేటువంటి ప్రదేశము ఆస్యకుహరం ఒకటి. దెన్ రెండవది జీర్ణాశయం. సో జీర్ణాశయం లోపల వాటర్, అదేవిధంగా సింపుల్ షుగర్, సరళ చక్కెరలు, సింపుల్గా ఉండేటువంటి షుగర్స్ లైక్ గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ అట్లాంటివి. అదేవిధంగా వాటర్, సింపుల్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటు ఆల్కహాల్. ఒకవేళ మనం ఆల్కహాల్ కనుక తీసుకున్నట్లయితే అది ఎక్కడ శోషణకు గురి కావడం జరుగుతుంది అంటే జీర్ణాశయం లోపల. దెన్ చిన్న పేగు. మరి ఈ చిన్న పేగు లోపల అన్ని పదార్థాలు ఇక్కడ శోషించబడడం జరుగుతుంది. దెన్ ఫైనల్గా పెద్ద పేగు. సో పెద్ద పేగు లోపల డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటర్, ఖనిజ మూలకాలు మరియు డ్రగ్స్. రైట్? సో ఇది వివిధ రకాల ప్రాంతాల లోపల శోషణకు గురయ్యేటువంటి వివిధ రకాల పదార్థాలు. చాలా 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 ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్ కూడా. ఓకే, సో ఇది మరి ఈ సెషన్కు సంబంధించినటువంటి క్లాస్. నెక్స్ట్ సెషన్ లోపల ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని డిజార్డర్స్ అండ్ నియంత్రణ సమన్వయం ఏ విధంగా ఉంటుంది అనే టాపిక్ ఏదైతే ఉందో, సో దాన్ని మనం గమనిస్తే జీర్ణ వ్యవస్థ పూర్తయినట్టు లెక్క. సో నెక్స్ట్ సెషన్తో మళ్ళీ మనం ఆ జీర్ణ వ్యవస్థ ఫినిష్ చేసి ఇంకొక సిస్టమ్కు మనం మూవ్ అవుతాం. సో థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.